మేడం థియేటర్లో సినిమా రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బికాస్ సీరియస్ హారర్ కాకుండా కామెడీ కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూస్తా? నవ్వుతున్నారు, ఎవ్రీ సీన్స్ కి నవ్వుతున్నారు. సో ఇట్స్ నైస్ కదా. నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూసిన మాత్రం ఇచ్చి పడేసి మేడం. లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ములు అయిపోయి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసి అసలు నిజంగా చెప్తున్నా. ఆ సీన్ చూస్తే మనకు మాత్రం చాలా కామెడీ ఉంది, చాలా యాక్షన్ ఉంది. నిజంగా చెప్తాను, నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని చూస్తున్నా. చాలా మంచి చేసి సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. చేయండి OMG ని. సో పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం. ఫెంటాస్టిక్ మూవీ. థాంక్యూ సో మచ్. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ నైస్ కదా. నేను హారర్ మూవీస్ చేస్తూనే ఉంటా. సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. అండ్ ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి మూవీలో. సో నేను ఎంజాయ్ చేసిన. ఇట్స్ కామెడీ, హిలేరియస్, కొంచెం హారర్ ఉంటుంది, దయ్యం కూడా ఉంటుంది. మీరు నవ్వుతూ మూవీ చూడొచ్చు, నాట్ భయంగా. పిల్లలు కూడా తీసుకొచ్చి చూడొచ్చు మూవీస్. నాకు నచ్చింది బికాస్ ఇట్స్ మై ఫిల్మ్. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో యా, సినిమాలో మీరు మాత్రం చాలా బాగా చేసినారు. అంటే మీరు చేసినప్పుడు మీకు ఈ సినిమాలో ఫీలింగ్ ఎలా అనిపించింది మేడం? అంటే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం, చెప్పండి ఒకసారి. అంటే మీకు ఆ క్యారెక్టర్ చేస్తుంటే ఎలా అనిపించింది? నేను ఎంజాయ్ చేసిన. భయం మేకప్ పెట్టుకున్నా. నచ్చింది అంతే. నాకు నచ్చింది బికాస్ ఇంకా ఎవ్రీ టైం నేను చేస్తూనే ఉంటాను కదా. రెండు బాగుందండి, నాకు అది నచ్చింది, ఇది చాలా నచ్చింది. కానీ నేను అందంగా ఉన్నాను అనిపించింది. దయం కూడా అందంగా ఉంటుందని ఈ మూవీలో తెలిసింది. సో థ్యాంక్స్ అండి, అందరూ మూవీ చూడండి, ఎంజాయ్. పార్ట్ 2 ఎప్పుడు మేము ఇది హిట్ చేస్తే పార్ట్ 2 పక్కా. ఆల్రెడీ హిట్ అయిపోయింది మేడం సినిమా. ఆల్రెడీ హిట్ అయిపోయింది. అన్న ఇప్పుడే చూశాను ఓ మంచి గోస్ట్ సినిమా. ఏం సినిమా అన్న, ఫుల్గా నవ్వుతూ హర్రర్ కామెడీతో చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అంత బాగుంది. సో వెన్నెల కిషోర్ గారి కామెడీ, శకలక శంకర్ గారి కామెడీ, నందిత గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా కొత్తగాను ఎంజాయ్ చేస్తారనమాట. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో అందరితో చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కానీ ఆ సాంగ్ ఉంటుంది, డబ్బు గురించి ఆ సాంగ్ అయితే చాలా కనెక్ట్ అయింది. సో అలాగే క్లైమాక్స్లో కానీ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ మొత్తం ఆ ఇంట్లో జరిగే స్టోరీ అనమాట. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఓ మంచి గోస్ట్ ఫస్ట్ షో చూశాను. దయ్యాల మూవీని అన్నారు, బట్ ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫుల్ నవ్వు. వెన్నెల కిషోర్ అండ్ దెన్ ద మ్యూజిక్ వాస్ వెరీ గుడ్. ఇట్స్ అ ఫ్యామిలీతో అందరితో కలిసి చూడాలి. ఇట్స్ అ మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. OMG సినిమా బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అంతా చాలా బాగుంది. మెయిన్ వెన్నెల కిషోర్ అన్న అసలు ఎక్సలెంట్. గిరా ఊపు మా వెన్నెల కిషోర్ అన్న తోపు. థ్యాంక్స్ అన్న, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది. అందరు చాలా లైక్ చేస్తారు. చాలా మ్యాక్సిమం హిట్ అయింది బ్రో, చాలా హిట్ అయింది సినిమా. ప్రభుత్వ కళాశాల స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చిందని ఒక్కటేసారి. నిజంగా అంటే ఒక్కటేసారి ఎట్లా అనిపించింది అంటే ఫీల్, అరే చిన్నప్పుడు ఆ స్కూల్ యూనిఫామ్లు కొన్ని సీన్లు చూసి కొన్ని ముచ్చట్లు చూసి కొన్ని చూసి బాధేసింది భయ్య. కొన్ని లవ్లు ఫెయిల్ అయ్యి స్కూల్ లైఫ్లో బాధలు పడేటివి అన్నీ గుర్తుకొచ్చేసినాయి భయ్య. కాకపోతే హీరోయిన్ పెదాలు, హీరోయిన్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే హీరోయిన్ చాలా తెల్లగా ఉంది భయ్య, చాలా తెల్లగా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది. హీరోయిన్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కన్నా, నీకే మంచి ఫ్యూచర్ ఉంది. మంచిగా అనిపించింది నా ప్రభుత్వ కళాశాల చూసినాక. ఒక కళ, అది కొత్త బంగారు లోకం, కళాశాల, కొన్ని సినిమాలు ఏంటంటే గుర్తుకొచ్చేసినాయి భయ్య నాకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్కూల్ డ్రెస్లో స్కూల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ స్కూల్ లైఫ్ని చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ డైరెక్టర్ గారు మాత్రం ప్రతి చూపడం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ భయ్య. OMG ఒక మంచి దెయ్యం మూవీ చూశాను. వర్షంలో ఉంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, కొంచెం భయపెట్టింది సినిమా. సో శకలక శంకర్ గారు కానీ వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ చాలా బాగుంది. అంటే ఒక మంచి కామెడీ అండ్ హర్రర్ మూవీ అనమాట. ఓకే, చాలా బాగుంది సినిమా. సరదాగా వచ్చి అలాగా నవ్వుకోవడానికి బాగుంది. అంతేగాని ఒక బీభత్సమైన హర్రర్ అయితే నేను చెప్పలేను. కమర్షియల్ సినిమా అనమాట. సో బాగుంది. అయితే ఒక మాట చెప్తున్నాను, మా ఓడు అసెంబ్లీలో అడుగు పెట్టేశాడు, మంచిగా చూపించండి మా ఓడిని, ఓకేనా? ఎవరో రానివ్వను, గేటు కూడా తాకనివ్వను, అది ఇదని చెప్పారు, కానీ పగట కళలకు అన్నారు.
సో ఇప్పుడు మా ఊడు అడుగు పెట్టేసాడు, రేపొద్దున 27వ తారీఖున కలుద్దాం కలికిలో. ఓకే బాయ్ బ్రో. అన్న నేను ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ ఓఎంజీ అంటున్నారు ఓ మై గాడ్ అనుకుంటారు, కాదు ఓ మంచి గోస్ట్ అంటే దెయ్యంలో కూడా ఇంత మంచి అమ్మాయి ఉందా అని చెప్పి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. నందిత గారి క్యారెక్టర్ అయితే నిజంగా వేరే లెవెల్, సినిమాకి వేరే పీక్స్లో ఉంది నందిత గారి క్యారెక్టర్ కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మన వెన్నెల కిషోర్ అన్న నీ కామెడీ అంత కామెడీ అనుకుంటాం, కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు కొంచెం డిఫరెంట్ యూనిక్ రోల్ ఉంది వెన్నెల కిషోర్ గారిది కూడా. సినిమా అయితే ఎక్కడ అసలు బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు, ఏముండదు అన్న. సినిమా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మన శంకర్ గారి కాంబినేషన్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయన్న. సినిమాకి అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అయితే అసలు ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ బీజిఎం కానీ ఆ ప్లస్ పాయింట్ నిజంగా అసలు గూపంస్ వచ్చినాయి, కొన్ని సీన్స్ అయితే అంత బాగున్నాయి అన్న. సో మీరందరూ ఓ మంచి కూడా సినిమా అయితే చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడు లవ్ చేసే వాళ్ళైనా సరే 10th పాస్ అయిన వాళ్ళైనా సరే ఈ మూవీ అయితే చూడాలి. అంటే మోసపోవడం అంటే అందరు ఆడపిల్లలు ఒకటేలా ఉన్నారు, ఎవరో ఒకళ్ళు మోసపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఒకసారి చూస్తే వాళ్ళు ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేసి తర్వాత ఆడపిల్లలు ఎప్పుడైనా సంపాదిస్తుంటేనే వస్తారు కంపల్సరీ. ఒక డిఫరెంట్ మెసేజ్ ఉంది. ఒకప్పుడు మొన్న RX100 మళ్ళీ బేబీ దీంట్లో మాత్రం ఇప్పుడు 10th పాస్ అయిన కొత్త లవ్ చేసే వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చింది శ్రీనాథ్ గారు. ఆ లొకేషన్స్ అయినా అమ్మ సెంటిమెంట్ అయినా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మీ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఒకసారి చూపిస్తే ఫస్ట్ చదువు ఏదైతే ఉన్నదో అది ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ లవ్ అని చెప్పేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నాకైతే శ్రీనాథ్ గారి డైరెక్షన్ మళ్ళీ మన ఇందులో హీరో అయితే నెక్స్ట్ మంచి ఒక పెద్ద హీరో అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నా. నాకైతే స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఓవరాల్గా మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి అన్న. ఓఎంజీ సినిమా చూసినామన్నా నిజంగా, అరే ఏమో దయ్యాలం పెట్టి సినిమా తీయడం అని విచిత్రమా. అప్పట్లో వర్మ తీసినట్టు మళ్ళీ తీసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసినా, దయ్యాలు కూడా ఇచ్చి పడేసినా, ఎక్కడ కూడా తగ్గకుండా మస్తు ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క కామెడీ యాక్టర్స్ కూడా చాలా బాగా చేసిరు. లకలక శంకర్ కానీ వెన్నెల కిషోర్ కానీ చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. ఇలా అంతమంది ఇచ్చి పడేసిరు, ఎక్కడ కూడా బోర్ లేదు. ఓం భీమ్ చాలా మాత్రం ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం ఎక్కడ నీకు బోర్ లేదు. సారీ అంటే సినిమా చూస్తే మనకి ఎక్కడ కామెడీ అనేది ఉంటుంది, ఒక దగ్గర అర్రర్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే కూడా అరే నెక్స్ట్ టైం జరుగుతుంది. కానీ దయ్యాల సినిమా కంటే చాలా బాగుంది ఆయన, ఇచ్చి పడేసింది. ఏమన్నా 2 దయ్యాలు మాత్రం మస్తు ఆడుకుంటే ఆయన ఒకదేం మీదికి లేస్తుంది, ఒకదేం కింద ఉంటుంది, ఒకదేం పైనకి లేస్తుంది, ఒకదేం కిందికి ఉంటుంది. అవి మాత్రం దయ్యాలు మాత్రం మస్తు ఆడుకుంటే ఆయన మస్తు ఎంత నవ్వుపిస్తుంది తెలుసా దయ్యాలు, అంత ఎంజాయ్ చేపిస్తుంది సినిమా మాత్రం. అవునా? అరే చిన్నపిల్లలు ఇప్పుడు అప్పట్లో దయ్యాల సినిమా అంటే దయ్యం సినిమా అంటే ఇంట్లో పోయి కూర్చుంటే దయ్యాల సినిమా వస్తే టీవీలో చూస్తే భయంకరంగా ఉంటాయి, ఇంట్లో పోయి దాచుకుంటుంది. అట్లాగా దయ్యాలతో అందరూ వచ్చి దయ్యాల పడి తిరుగుతున్నాయి. థియేటర్లో పడే వస్తుంది దయ్యాలు, ఇంకా భయపడతారన్న సినిమా చూసి. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు. ఆ సినిమా చూస్తుంటే నాకైతే కాలేజ్ చదువుకునే రోజులు గుర్తొచ్చినాయన, ఎందుకంటే అంత బాగుంది అన్న సినిమా. కాక ముందుగా యాడ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. అంటే మనం చదువుకున్న రోజుల్లో అప్పుడు ఎలా ఉన్నామో, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఎలా ఉంటామో, ఎలా బిహేవ్ చేస్తామో, ఆ ప్రభుత్వ కాలేజీలో మనం అలా చూసిన కొద్దీ మనకు అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి. అంటే సినిమా ఎట్లుందంటే డైరెక్టర్ గారు ఒక స్కూల్ నుంచి, ఒక 10th నుంచి మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటర్ వరకు తీసుకెళ్ళిండు. అంటే ఎక్కడ కూడా నీకు బోర్ లేకుండా కామెడీగా, అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఇలా ఉండాలి, ఒక కాలేజ్ టీమ్ ఇలా ఉండాలి, అంటే యూత్ అనేది ఇలా ఉండాలి అనేది ఒక కొత్తగా చూపించింది. అంటే నీకు సినిమా చూస్తుంటే కూడా మనకి ఇక్కడ ల్యాగ్ అనిపించేది కొద్దిగా. కాలేజ్ సినిమా కాబట్టి, యూత్ సినిమా కాబట్టి మనకి కూర్చొని చూస్తే మనకు కరెక్ట్ అర్థమవుతుంది. చదువుకున్న కంపల్సరీ అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. సినిమా చూస్తే మాత్రం మెసేజ్ సినిమా. అంటే మనకి యూత్లో మనకి ఏం కావాలి, చదువుకుంటే మనం ఏ భవిష్యత్తులో మనం ఎట్లా పోపడాలి, దేనివల్ల మనం ఎంత సక్సెస్ఫుల్ అవుతాం అన్నట్టు చూపించిండు. ఈ సక్సెస్ సినిమా ఈ మూవీ అని చెప్పొచ్చండి. ఈ సినిమా చూసి మనకి ఎక్కడ బోర్ కొట్టదు. సూపర్ సూపర్ సూపర్. మంచి ట్రాక్లో వెళ్తుంది. ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తుంది మేడం. సినిమా చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ పరంగా ఒక మంచి మూవీ అనమాట. ఒక ఫ్యామిలీ పరంగా కామెడీతో, ఒక చిన్నపాటి హారర్ తోటి, ఒక మంచి డైరెక్షన్ పరంగా, ప్రతి దాని పరంగా ఒక మంచి యాక్టింగ్ చేసి అనిపించింది సినిమా చూసిన తర్వాత. సాంగ్స్లో ఒక 2 ఉన్నాయి మేడం, అవి మంచిగా ఉన్నాయి. హారర్ కొంచెం ఉంది మేడం, జస్ట్ నార్మల్ హారర్ ఉంది. ఫ్యామిలీని, చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా ఇది. ఓ మంచి గోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు మూవీ. హర్రర్ అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. వాచబుల్ సినిమా. నందిత శ్వేత గారు యాక్టింగ్ మంచిగా చేశారు, మంచిగా ఉంది. ఎక్కడికి పోతా చిన్నవాడ మనం హర్రర్ చూసాము, అండ్ ఇది కూడా మంచి హర్రర్ మూవీ. అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి.
హర్రర్ ఉందండి, హర్రర్ ఉంది. కామెడీ కూడా అట్లా ఉంది, కామెడీ మంచిగా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే అల్టిమేట్ మీలో వెన్నెల కిషోర్ కోసం నందిత కోసం సినిమా చూడవచ్చు భయ్య, సూపర్ ఉంది సినిమా. హీరోయిన్ మంచిగా ఉంది, సినిమా బాగుంది, అంతా మంచిగా ఉంది, పర్వాలేదు సార్, మంచిగా ఉంది. మంచిగా యాక్షన్, మంచిగా షూటింగ్, సినిమా పవిత్రంగా ఉంది, హీరోయిన్ మంచిగా ఉంది.